తెలంగాణ రాష్ట్రానికి గుమ్మం లాంటి జిల్లాలో రాజకీయం ఇప్పుడు అగ్నిగుండాన్ని తలపిస్తోంది. అగ్గిపిడుగు లాంటి సీనియర్ ఆడపడుచు ఒకవైపు, అస్సలు తగ్గేదేలే అంటున్న ప్రత్యర్థి నాయకుడు మరోవైపు. వెరసి ఖమ్మం జిల్లా పాలిటిక్స్ నిప్పు కణికలను వెదజల్లుతున్నాయి. నువ్వెంత అంటూ సవాళ్లు విసురుకుంటున్న నాయకులు రాజకీయ దుమారానికి కారణమవుతున్నారు. ఇంతకీ ఎవరా నేతలు, ఎందుకోసం అమీతుమీ సవాళ్లు? ఖమ్మంలో పొలిటికల్ కాక పువ్వాడ వర్సెస్ చౌదరి. దుమారం రేపుతున్న పొలిటికల్ పిండాలు. తోక కత్తిరిస్తానంటున్న రేణుక. తెలంగాణ రాజకీయాల్లో ఖమ్మం జిల్లా ప్రత్యేకం. దశాబ్దాలుగా ఇక్కడి రాజకీయ నేపథ్యం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. అక్కడి రాజకీయ నేతల దూకుడు కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా మాటల యుద్ధం మాత్రం కామన్ అన్నట్టుగా నడుస్తోంది వ్యవహారం. లేటెస్ట్ గా మరోసారి అలాంటి పరిస్థితులే జిల్లా రాజకీయాల్లో కనిపిస్తోంది. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరికి బీఆర్ఎస్ నేతలకు మధ్య పొలిటికల్ వార్ పతాక స్థాయికి చేరుకుంది. ఇక్కడి నాయకుల వైరం కొత్తేం కాకపోయినా లేటెస్ట్ గా మొదలైన రచ్చ మాత్రం హీటు పుట్టిస్తోంది. సందు దొరికితే చాలు కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ నాయకులు విరుచుకుపడుతుంటే, గులాబీ నేతల మాట వినిపిస్తే చాలు విమర్శలతో చెలరేగిపోతున్నారు రేణుకా చౌదరి. ఎక్కువ చేస్తే తోక కట్ చేస్తానంటూ లేటెస్ట్ గా కారు పార్టీ నేతలకు ఆమె స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం పొలిటికల్ చర్చకు దారితీస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఆయనకు పునాదేసి ఎమ్మెల్యే ఇచ్చి అన్ని చేస్తే దిక్కుమాలిన బతుకు వాళ్ళు ఓడిపోయి అక్కడ పిండాలు పెట్టే కార్యక్రమాలు ఆయన పెట్టుకుంటున్నాడంట. పొరపాటున పాపం దారి తప్పి స్పృహ లేక పిండాలు పెట్టుకోవాల్సింది కేసీఆర్ గవర్నమెంట్కి అయిపోయింది. అది దానికి పిండాలు పెట్టుకుండేది పోయి మాకు పిండాలు పెడతానని బయలుదేరినాడు ఒక మొనగాడు. పిచ్చి వేషాలేసి తోక ఎక్కువ ఊగిలాడిస్తే కత్తిరించి సున్నం పెట్టేది మా కార్యకర్తలకు బాగా తెలుసు. అంతటితో ఆగలేదు ఈ ఫైర్ బ్రాండ్. మాజీ మంత్రి పువ్వాడను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలే గుప్పించారు. ఎస్కాట్ లేకుండా సొంత ఇలాఖాకు రాలేకపోతున్నారంటూ ఎద్దేవా చేశారు. అసలు ఓడిపోయిన వారికి ఎస్కాట్ ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అంత భయంగా ఉంటే నియోజకవర్గానికి రావాల్సిన అవసరం ఏంటని అంటున్నారు. ప్రోగ్రాములు పెట్టి కార్లు అక్కడి వరకు చేరాల్సిన అవసరం ఎంతైనా లేదు. ఒక మాజీ ఎమ్మెల్యేకి మీరేమంత ఎస్కాట్ ఇవ్వనక్కర్లేదు. మా ప్రభుత్వ అధికార వసతులన్నీ నీకు కావాలి అని మీరు మాకు మాట్లాడి మా ముఖ్యమంత్రి మీద మీరు పిండాలు గడిది గుడ్లు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఓర్పో సహనం నా దగ్గర లేదు. ఇంకా ఐ విల్ నాట్ టాలరేట్ సచ్ నాన్ సెన్స్. క్లియర్లీ చెప్తున్నా. ఖమ్మం తన అడ్డా అని మరోసారి ప్రకటించారు రేణుకా చౌదరి. రాననుకున్నారా, రాలేననుకున్నారా అంటూ ప్రత్యర్థులకు ధీటైన జవాబిచ్చారు. రాజ్యసభ సభ్యురాలిగా రాష్ట్రమంతా తిరిగే హక్కు తనకుందన్న రేణుక ఖమ్మం ఆడబిడ్డ అనేది శాశ్వత పదవి లాంటిదని స్పష్టం చేశారు. కొంతమంది భ్రమపడుతున్నారేమో, ఎదురు చూస్తున్నారేమో రేణుకా చౌదరి ఇక్కడికి రాదని. ఒరే మూర్ఖులారా, ఈ జిల్లాకు ఆడబిడ్డని నేను. ఈ జిల్లా ఆడబిడ్డ అనేది నా శాశ్వత పదవి. మిగతా జిల్లాలు తిరిగే అర్హత నాకుంది రాజ్యసభ సభ్యురాలుగా. కానీ జిల్లా ఆడబిడ్డ నేను కేవలం ఖమ్మం జిల్లాకే అనేది అందరూ గుర్తించాలి. రేణుకా చౌదరి బీఆర్ఎస్ నేతలపై ఈ స్థాయిలో రెచ్చిపోవడానికి కారణం లేకపోలేదు. ఇటీవల భద్రాద్రి జిల్లాలో సీతారామ ప్రాజెక్ట్ నీళ్లు రావడం లేదంటూ కొందరు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీకి పిండ ప్రదానం చేసి నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమం పువ్వాడ నిర్దేశకత్వంలోనే జరిగిందన్నది రేణుకా చౌదరి డౌట్ కావచ్చు. అందుకే మాజీ మంత్రిపై మాటల తూటాలతో విరుచుకుపడ్డారు. అయితే ఈ ఇద్దరు నేతల వైరం ఈనాటిది కాదు. మొదట మిత్రులు, ఆత్మీయులుగానే ఉన్న ఈ ఇద్దరు నేతల మధ్య రాజకీయ పరిస్థితులే ఆ తర్వాత శత్రుత్వానికి దారితీశాయి. తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు వారసుడిగా 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన పువ్వాడ అజయ్ ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. అప్పటికే కాంగ్రెస్ లో సీనియర్ నాయకురాలిగా ఫైర్ బ్రాండ్ గా ఉన్న రేణుకతో కొన్నాళ్లు సఖ్యతతోనే ఉన్నారు. 2014లో ఖమ్మం అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుపై గెలిచిన పువ్వాడ 2016లో అధికార బీఆర్ఎస్ వైపు వెళ్లిపోవడం జిల్లా రాజకీయాల్లో కీలక మార్పులకు కారణమైంది. 2018లో బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగాను అజయ్ పనిచేశారు. కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ లో చేరడంపై అప్పటి నుంచి అజయ్ ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు రేణుక. ఇద్దరు నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి.
అప్పటి వరకు ఒకే పార్టీలో ఉన్న ఈ ఇద్దరు ముఖ్య నేతలు ఆ తర్వాత ప్రత్యర్థులుగా మారిపోయారు. రాజకీయంగా ఢీ అంటే ఢీ అంటున్నారు. అయితే 2023లో పువ్వాడ ఓడిపోవడం, ఆ తర్వాత రేణుకా చౌదరి రాజ్యసభకు ఎన్నికవడం జిల్లా రాజకీయాలను మరోసారి మార్చేసింది. అటు ఇటు అయిందన్నట్టుగా అప్పట్లో పువ్వాడ హవా నడిపిస్తే ఇప్పుడు రేణుకా శకం నడుస్తోంది. సందర్భం ఏదైనా, వేదిక ఏదైనా, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ పువ్వాడను టార్గెట్ చేస్తూనే ఉన్నారు రేణుక. వీరిద్దరి మధ్య ఈ స్థాయి వైరానికి బీజం కాంగ్రెస్ లోనే పడిందట. టికెట్ విషయంలో పోటీ, పరస్పర ఆరోపణలు, విమర్శలే మిత్రులుగా ఉన్న వారిని శత్రువులుగా మార్చేశాయి. పువ్వాడ మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించి వేధించారని, అవినీతికి పాల్పడ్డారని రేణుగా మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. అయితే ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదంటూ వాటిని ఖండిస్తూనే ఉన్నారు పువ్వాడ. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్న ఈ ఇద్దరు నేతలు ఉప్పు నిప్పులా మారి జిల్లా రాజకీయాల్ని చిటపటలాడేలా చేస్తున్నారు. రోజులు గడుస్తున్నా, ప్రభుత్వాలు మారుతున్నా ఈ తంతు ఇలాగే కొనసాగుతోంది. మరోసారి మొదలైన ఈ మాటల యుద్ధం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి మరి.